కొనియాడతరమే నిన్ను కోమల హృదయ కొనియాడతరమే నిన్ను. యెషయా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుదాం. 9వ అధ్యాయము 6-7 వచనంలో మొదటి లైన్ వరకు చదువుదామండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్య భారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించును. దేవుడి వాక్య భాగము దీవించిన గాక. ఆమేన్. మరి యొక్క లేఖన భాగం చదువుదామండి. లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు కలిసి చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలకందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయనుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ లేఖనములు దేవుడు దీవించిన గాక. ఆమేన్. మనం కొన్ని వచనాలు చదవం. నేను తీసుకున్న అంశం ఏంటంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనంలో 2వ లైను. లూకా 2, 10వ వచనంలో 2వ లైను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. చాలండి. ఇంగ్లీష్లో గుడ్ టైడింగ్స్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ప్రజలందరికీ కలగబోవు గొప్ప సువర్తమానము. ఈ మాట పలుకక ముందే ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. అండర్స్టాండ్ ద పాయింట్. ఈ మాట దేవుని దూతలు పలుకక ముందే, గొర్రెలకు ఈ వర్తమానము రాకముందే యేసుక్రీస్తు వారు జన్మించారు. అది ఎక్కడుంది? క్రిందే ఉందండి. 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టిన తరువాత ఈ దూతలు వెళ్ళి గొర్రెల కాపర్లకు గొప్ప శుభవర్తమానము చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ వచనములో, ఈ వాక్యములో దాగి ఉన్న మర్మం ఏంటంటే, యేసుక్రీస్తు వారి పుట్టుక కంటే ఆయన యొక్క బలియాగము, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క మరణము మనకి గొప్ప శుభవర్తమానము. పాయింట్ అర్థమైంది మీకు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు గొప్ప సువర్తమానము. ఏ మెసేజ్ ఆఫ్ హోప్, మెసేజ్ ఆఫ్ గ్రేస్, మెసేజ్ ఆఫ్ జాయ్ అండ్ మెసేజ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవన గురించిన వర్తమానము దేవుని దూతలు తెలియజేస్తూ వచ్చారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మెసేజ్ ఆఫ్ గ్రేస్, కృపను గూర్చిన వర్తమానము. మెసేజ్ ఆఫ్ జాయ్, సువర్తమానం, సంతోషకరమైన వర్తమానము. నెక్స్ట్ ఏముందంటే మెసేజ్ ఆఫ్ పీస్, సమాధానకరమైన వర్తమానము. అండ్ ఫోర్త్లీ
మెసేజ్ ఆఫ్ హోప్, నిరీక్షణ గురించిన వర్తమానము. ఇవన్నీ కూడా ఈ వాక్యములో ఇమిడి ఉన్నాయి. దేవుని దూత వెళ్ళి ఏమని చెప్పారంటే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చెను. దేవుని దూతలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు కలిగే అనుభవం ఎలా ఉంటుందంటానండి, 9వ వచనంలో ప్రభు మహిమ వారి చుట్టూ. అదండి, దేవుని దూతలు మనల్ని ఎందుకు దర్శిస్తారు అంటే, దేవుని మహిమను మనకు అనుగ్రహించడానికి. నా మహిమను మీకు ఇచ్చి తిని అన్నారు యేసుక్రీస్తు వారు. ఏమి ఇచ్చారటండి, తండ్రి వలన యేసుక్రీస్తు వారు పొందుకున్న మహిమను మనకు ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరావతారిగా అవతరించారు. ఆయన శిశువుగా పశువుల తొట్టులో పరుండబెట్టినప్పటికి కూడా ఆయన తీసుకొని వచ్చింది ఏంటంటే దేవుని మహిమ, తండ్రి వలన కలిగిన మహిమ. అందుకనే మహిమా పూర్ణుడు అన్నట్టు వాక్యం ఏముంటుందండి, మహిమాపూర్ణుడు, మహిమాన్వితుడు, గ్లోరియస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ. అందుకని వాక్యం ఉందంటే, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు, క్లియర్ చేయండి, మహిమను పొందలేకపోతున్నారు. జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ అస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద గ్లోరీ ఆఫ్ హెవెన్, ద గ్లోరీ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిత్యరాజ్య మహిమను మనకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పేద నరునిగా వచ్చారు, నరావతారిగా వచ్చారు, శిశువుగా వచ్చారు. వాక్యం ఉందంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అంత మహిమాన్వితమైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు చిన్ని బాలుడుగా శిశువుగా జన్మించిన కారణం అంటే, నే నిమిత్తము నా నిమిత్తం అని ఏం చేశారండి, తగ్గించుకున్నారు. యేసుక్రీస్తు వారు ఆయన నరావతారిగా జన్మిస్తూ ఆయన ఏం చేశారంటే దేవుని మహిమను మనకి అనుగ్రహించారు. దేవుని సంతోషము, ఈ లోకంలో మనకి సంతోషము లేదు. ఏ సంతోషమైనా సరే తాత్కాలికమైనది, టెంపరీ. వాక్యం ఏం చెప్తుందంటే, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము యేసులోనే, యేసు క్రీస్తులోనే. జాయ్ ఎక్కువ పాడుతుంటారు పాట, యేసులోనే ఆనందం, యేసులోనే సంతోషం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తే ఏమన్నారంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ, ఎందరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వాళ్ళందరికీ కూడా కలుగబోవు సంతోషము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. జాన్ మార్కన్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారమై ఆనందించుచుంటిని అన్నారు. ఏమన్నారండి, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము దేవుడు మనకి యేసుక్రీస్తు వారిలో అనుగ్రహించారు. ప్రజలందరికీ, మనకే కాదండి, మన బిడ్డలకు, వారి బిడ్డలకు, వారి బిడ్డలకు. వాక్యంలో ఒక రిఫరెన్స్ ఏమందంటే, 1000 తరాల వరకు మనలను ఆశీర్వదించాలని, 1000 తరాల వరకు దీవించాలని. మన సంతతి 1000 తరాల వరకు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని ప్రణాళిక. గుర్తుపెట్టుకోండి, మనమే కాదు, మన బిడ్డలే కాదు, మన సంతతి ఎన్ని తరాలు ఉండాలంటే దేవుని రాజ్యంలో 1000 తరాలు. 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా 1000 తరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేని మా. హై పిచ్ అండి, కొన్ని హై పిచ్ పాటలు నాలంటోడే పాడగలరు. ఎన్ని తరాలని చెప్పిన మీకు ఈవేళ గుర్తుపెట్టుకోండి, 1000 తరాలు, 1000 జనరేషన్స్. మనమే కాదు, మన బిడ్డలు, వారి బిడ్డలు, వారి బిడ్డలు. మనలో ఉన్న రక్షణ, మనలో ఉన్న దేవుని యొక్క వాక్యము, మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ 1000 తరాల వరకు ఉండాలని, ఆ 1000 తరాలు కూడా దేవుని రాజ్యంలో ఉండాలని యేసుక్రీస్తు వారి లోకానికి నరావతారిగా అవతరించారు. అదే హ్యాపీ క్రిస్మస్, అదే యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్ చెప్పడం అందరం,
హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వాక్యం ఉందంటే నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేసేదను. ఎవరైతే క్రీస్తులో ఆనందిస్తూ ఉంటారో, క్రీస్తులో జీవిస్తూ ఉంటారో, ఆయనలోనే ఉనికి కలిగి జీవించి చలిస్తూ ఉంటారో, ఆయనందే నిరీక్షణ కలిగి ఉంటారో, ఆయన సమాధానం కలిగి ఉంటారో, ఆయన కృపలో వర్ధిల్లుతారో, వాళ్ళని దేవుడు 1000 తరాల వరకు కూడా కరుణించేవాడనై ఉన్నాను. ఎన్ని తరాలు కనిపిస్తుందండి? 1000 తరాల వరకు కూడా కరుణించే దేవుడు మన దేవుడు. ఈ దినాన్ని క్రిస్మస్ సందేశం ఏంటంటే దేవుడు మనలను, మన సంతతిని 1000 తరాల వరకు కూడా కరుణించాలని. నాట్ ఓన్లీ దిస్ జనరేషన్, 1000 తరాల వరకు కూడా మనకి దేవుడు యేసుక్రీస్తు వారు ఏమిచ్చారంటే మెసేజ్ ఆఫ్ జాయ్, గొప్ప సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం, ఆయన భుజం మీద రాజ్య భారం, మన భారం అంతా ఆయనే మోస్తాడు. ఇంకా అంతకంటే సంతోషమే ఉందండి. ఏదో చిన్న చిన్న లగేజ్ మోస్తూ ఉంటేనే ఎంతో మనం సంబరపడిపోతూ ఉంటాం. మనం వెళ్ళేటప్పుడు ఎవరన్నా బస్సు ఎక్కేటప్పుడు ఈయన సరిగ్గా అడుగులేకపోతున్నాడని మన లగేజ్ బ్యాగ్ తీసి జస్ట్ బస్సులోనో ట్రైన్లోనో పెట్టారంటే మనకి ఎంత హార్ట్ఫుల్ థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయ్యో తెలియకపోయినా ఆ పాప ఆ బాబు ఎంత హెల్ప్ చేశాడు. అబ్బా, మనం బస్సులో ప్రయాణించినంతసేపు ఆ అబ్బాయి గురించే తలంచుకుంటాం. బస్సు దిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అబ్బాయి గురించే చెప్తాం. కొన్ని రోజుల వరకు కూడా చిన్న లగేజీ మోసి మన భారం అంతా బస్సులో పెట్టినందుకు అంత గుర్తుంచుకుంటే మన భారం అంతా. అందుకని వాక్యం ఉందంటే నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, పరామర్శించే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు, మన రక్షకుడు. అందుకనే గొప్ప సంతోషకరమైన శుభవర్తమానం, ఇంగ్లీష్లో గుడ్ టైడింగ్స్ ఆఫ్ జాయ్, గొప్ప సంతోషకరమైన శుభవర్తమానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఏమన్నారంటేనండి, నేను మీకు తెలియజేస్తున్నాను మెసేజ్ ఆఫ్ జాయ్ అని చెప్పాను. సంతోషకరమైన శుభవర్తమానం, మెసేజ్ ఆఫ్ పీస్. తండ్రితో యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా మనలను తండ్రితో ఏం చేశారండి? సమాధాన పరిచారు. సమాధానం పేరు ఎవరి పేరు? మీ పేరు, అంకుల్ పేరా? అంకుల్ పేరు సమాధానం గారు. మనం మెసేజ్ ఆఫ్ పీస్ అని చెప్పుకునే లోపలనే ఎవరు వచ్చేసారు మన దగ్గరికి? సమాధానం గారు వచ్చేసారు. దేవుడిచ్చే సమాధానము, నది వలె విస్తరించే సమాధానము, సరిహద్దులలో కలుగు చేసే సమాధానం. కొన్నిసార్లు ఇంట్లోనే అసమాధానకరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కానీ అసమాధానకరమైన పరిస్థితుల మధ్య దేవుడు ఏమిస్తాడండి? సమాధానం ఇస్తాడు. అందుకనే సమాధానకర్తయగు అధిపతి. ఎన్ని అసమాధానకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంట్లో, ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్న ఇంట్లో మనము లోనికి వెళ్ళి జస్ట్ 1 minute మోకాళ్ళు వేస్తే చాలు. ఎంతసేపు అండి? 1 minute తండ్రి ఎదుట మోకాళ్ళేసి ప్రభువా ఏంటి నాయన అంటే చాలు. దీర్ఘ ప్రార్థన చేయట్లేదు. ఆ 1 minute మోకాళ్ళేసి ప్రభువా అంటే చాలు. వెంటనే ప్రభువారు ఏమిస్తారండి? సమాధానము. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు, సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. క్రీస్తు యేసే మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసే మనకిలలో నిత్య సమాధానము. మన సమాధానము ప్రభువే. ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా సరే ఆయనే మన సమాధానం. అందుకని సమాధాన గృహం అంటారు. దేవుని మందిరాన్ని కూడా ఏమంటారంటే సమాధాన గృహము. ఇంటిలో కొన్ని అసమాధాన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంటిలో వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంట్లో విరోధం ఉన్నప్పుడు హన్నా వలె దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏమిస్తాడండి? సమాధానమిస్తాడు. ఆ సమాధానాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. నేనిచ్చే సమాధానము, నేనిచ్చే శాంతి ఎవడునూ తీసివేయలేడు. అందుకని వాక్యం ఉందంటే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అన్నారు యేసుక్రీస్తు. ఏమన్నాడండి? నా శాంతినే. జీసస్
Christ came to this world to give us peace and joy. శాంతి సమాధానము ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి అరుదించారు. ఇదే గొప్ప ఏమనండి మనం చదువుకున్న వాక్యంలో మహా సంతోషకరమైన సువర్తమానము. అండ్ ఫైనలీ మెసేజ్ ఆఫ్ హోప్. యేసుక్రీస్తే మన నిరీక్షణ. ఆయనలోనే మనం జీవిస్తే, ఆయన కృపలో వర్ధిల్లిస్తే ఆయనే మన నిరీక్షణ. హోప్లెస్ కండిషన్లో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నిరీక్షణకు హెబ్రీ పత్రికలో ఉంటుందండి, ఏముంటుందండి? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు దేవుని యందు నమ్మిక ఉంచారు. మన జీవితాల్లో కూడా ఏ నిరీక్షణ లేనప్పటికీ కూడా, ఏ హోప్ లేనప్పుడు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆయనే మనకి గొప్ప నిరీక్షణ ఇస్తాడు. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించేదము, జయధ్వనులతో హర్షించేదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. యేసుక్రీస్తు వారే మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఫైనల్ వర్డ్, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకి దేవుడి చాదికిది అంటే మనలను ఆయన రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆయన త్వరలో తిరగనని అన్నారు. మనం చదివిన లేఖనాల్లో యేసుక్రీస్తు వారు శిశువుగా జన్మించారు. ఆయన మరలా తిరిగి రానైనప్పుడు ఎలా వస్తున్నారండి చెప్పాలి? కోదమ సింహం వలె తిరిగి రానన్నారు. వీ మస్ట్ ప్రిపేర్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాలి. సిద్ధపడిన వారినే దేవుడు ఆయన ఆకర్షిస్తారు. మధ్య ఆకాశములు గొప్ప పెండ్లి విందు. ప్రతి క్రిస్మస్ సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతున్న ఈ క్రిస్మస్లన్నీ కూడా మనలను దేని కొరకు సిద్ధపరుస్తున్నాయంటే ప్రభు యొక్క పెండ్లి విందు కొరకు. దీని కొరకు అండి హెవెన్లీ ఫీస్ట్, ద ఫీస్ట్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యములో మధ్య ఆకాశంలో జరగవే పెండ్లి విందు కొరకు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.